నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ పరిధిలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించడం, 200 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు పాలెం వద్ద ఉన్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం, అదేవిధంగా నూతనంగా చేపట్టిన బస్టాండ్ నిర్మాణ పనులు మున్సిపాలిటీ నిధులతో చేపట్టారని, అయితే ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాత్రం తమ సొంత నిధులతో కట్టామని చెప్పుకోవడం విడ్డూరమని కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అందుకనే సమాచారం అడుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మొత్తం మీ పిఎలు ఆత్మహత్య రాజ్యం వెళ్తున్నారు, అవినీతి రాజ్యం పోతున్నారు. నాకు బ్యాంకు షాపులు 2 ఉన్నాయి గవర్నమెంట్ వచ్చి తెలిసినప్పుడు ఇంత అవినీతి జరగాలి మీకు తెలియదా? దాన్ని తొలగించినప్పుడు ఈ అవినీతి కనపడదా? సరే పద్ధతి అవినీతి కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని వెంటనే కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని వెంటనే. ఇదే మీ రాజ్యం పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే వెంటనే అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి మున్సిపల్ అధికారులు. కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని వెంటనే. ఇదే మీ రాజ్యం మౌనం వీడాలి మున్సిపల్ పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే. సమాచారాన్ని వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిన అన్ని వెంటనే తక్షణమే ఇవ్వాలి. సమాచార హక్కు చట్టాన్ని వెంటనే కాపాడాలి. మున్సిపల్ పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే వెంటనే మౌనం వీడాలి మున్సిపల్ పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే వెంటనే. మాట్లాడండి, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడతాను చెప్పండి. ఎవరు గారు మీరు ఏదైతే వచ్చున్నారో ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇవ్వాలి వెంటనే అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి.
పాలన తప్పిదాలపై వెంటనే అడిగిన సమాచారాన్ని వెంటనే సమాచార హక్కు చట్టాన్ని వెంటనే కాపాడాలి సమాచార హక్కు చట్టాన్ని కాపాడాలి. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం మౌనం వీడాలి మున్సిపల్ పాలన తప్పిదాలపై ఎమ్మెల్యే వెంటనే అడిగిన సమాచారాన్ని వెంటనే పోతే అప్లేట్ చేసుకోవాలి. అప్లేట్ తర్వాత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ నేను గౌరవ కౌన్సిలర్ గారికి చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు అడిగినట్టు వాటికి మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ఇక్కడ సంబంధం లేదు. మీరు ఏదన్నా ఎప్పుడైనా మీరు వచ్చి నన్ను స్వయంగా అడగొచ్చు. ఇంతమందిని తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. మీకేమైనా మీరు వార్డులో సమస్యలు ఉంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా నేను కొత్తగా వచ్చున్నాను. ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే ఉందో మీరు ప్రభుత్వం నుండి ఏదైనా ఫండ్ వస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం నుండి ఫండ్ కనుక తెచ్చుకునేటట్టయితే అధికారులు చేసేంతటి వాళ్ళే. అధికారి ఫండ్ తెచ్చేవాడు కాదు. మీరు ఫండ్ తెచ్చుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఫండ్ తీసుకొస్తే పని చేయడానికి మేము రెడీ. ఒకటి ఎవరైనా అడిగినప్పుడు నేను ఈ టైంకి ఇస్తా. మంత్రి వర్యుడు గౌతమ్ విగ్రహానికి నేను మీరు ఎంత ఇచ్చాను అడిగా. అనాధికారికంగా ఎంత ఇచ్చాను నాకు తెలుసు. మీరేం దాని మీద దానికి కూడా టైం కావాలన్నా, బస్ స్టాండ్ నిధులకు కూడా టైం కావాలన్నా, బస్ స్టాండ్ మున్సిపాలిటీ నిధులకు కూడా టైం కావాలన్నా. సరే స్టాఫ్ అసలు లేరు అంటారు. స్టాఫ్ లేకుండా మున్సిపాలిటీ జీతాలు ఆగినా ఇంకే ఫలాన్ని జరిగే అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయా? ఆగిపోతే అయ్యా మా అసలు జనాలు లేరు, స్టాఫ్ లేరు, మా ఏ కార్యక్రమం జరగడం లేదు, అన్ని మూతేసుకోవడం, కంప్యూటర్ పని చేయడం లేదు చెప్పండి. మీ జీతాలు లక్ష్యంగా ఒకటే పడుతున్నాయి. మీకు రావాల్సిన ఎన్ని వస్తువులు అన్ని మీకే సమకూరుతున్నాయి. మధ్యలో నలిగిపోయేది నేను 3 నెలలు తిరుగుతున్న సమాధానం. ఈ ఆకలితో ఉండే ఈ కార్మికులు వాళ్ళకి న్యాయం చేయకుండా ఏ రోజున గుడ్డలు ఇచ్చారా? కార్మికులకి సౌండ్ ఇచ్చారా? సబ్బు ఇచ్చారా? చెప్పులు ఇచ్చారా? ఎక్కడ ఉందా అంటే ఈరని చెప్పేసి ఉందా లేదా? మేము ఏది లేకుండా ఆ కార్మికులు సరే ఏమయ్యా నేను ఈరోజు మీ అందరి ముందు అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, మీ తండ్రి గారు 7 కోట్లు వేసినప్పుడు మేము మీకు ఓటే లేదా? మా 21 ప్రజలు నీకు ఓటే లేదా? తర్వాత 14 మీ అన్నగారు మళ్ళీ మీ నాన్నగారు పోటీ వేస్తే మేము ఓటే లేదా? మళ్ళీ బై ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లో మేము మీకు చేస్తే నా వార్డు మీద నిర్లక్ష్యంగా నిధులు ఇవ్వకుండా కనీసం ఏఈ గారు ఉన్నారు 2 ట్యాబులు మార్చాయా బాబు కాళ్ళు పట్టుకున్న 3 ఏళ్ళ నుంచి 2 వాల్స్ మార్చండి. నీళ్లు అందడం లేదు, మెట్ట ప్రాంతం బోర్లు లేవు, బతిలేని సంఘటనలు ఉన్నాయా ఏఈ గారు? ఒకటి నీళ్లు, ఇంకొకటి ఆదాని వాటర్ వస్తుందండి. ఆదాని వాటర్ కొద్ది తాగే స్థితిలో నా వాటర్ ప్రజలు లేవు. ఈ మున్సిపాలిటీ దుర్భరమైన జీవితం అనిపిస్తూ కష్టం చేసుకున్నాను. ఫిబ్రవరి 1వ తారీఖు నేను ఇక్కడ నూతనంగా ఎలక్షన్ కొరకు వచ్చినటువంటి కమిషన్ నేను జాయిన్ అయ్యాను. వారం క్రితం కూడా సార్ ఇక్కడ చిన్న నిరసన తెలియపరిచినప్పుడు వారికి చెప్పాను, నేను పరిశీలిస్తాను, కొత్తగా వచ్చున్నాను, మీరు అడిగినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించి మీకు సమాచారం ఇస్తామని చెప్పి తెలియపరుచున్నాను. అందులో గౌరవ కౌన్సిలర్ గారు ఒక 10 అంశాలు అడుగున్నారు. 2019 నుంచి ప్రస్తుత సంవత్సరం అంటే 5 సంవత్సరాలు కాలం వరకు ఈ సమాచారం అడుగున్నారు. మొత్తం ఒక 10 పాయింట్లు వారు కోరి ఉన్నారు. దాని మీద నేను ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఏదైతే వారు అడిగినటువంటిది నేనే స్వయంగా కన్సర్న్ని పిలిపించి లెటర్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా వీరు అడిగినటువంటి సమాచారం తప్పనిసరిగా ఇస్తాం, ఇవ్వకుండా మాత్రం ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ మాకు కేవలం 2 జూనియర్ అసిస్టెంట్, 1 సీనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. ఆ 2 జూనియర్ అసిస్టెంట్లు కూడా వాళ్ళు రీసెంట్గా
అపాయింట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, అతను ఖాసిము అన్ని ఇటు ఆర్ఐ కావచ్చు, శానిటేషన్ సంబంధించినటువంటి కంప్లీట్గా ముగ్గురే ఉన్నారు. అవుట్ సోర్సింగ్ అయితే ఉన్నారు, అవుట్ సోర్సింగ్ చాలామంది ఉన్నారు. పర్మనెంట్ స్టాఫ్ కేవలం ముగ్గురే ఉన్నారు. నాకు కొంత సమయం కావాలని చెప్పి అడిగాను. అదేవిధంగా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఈ సమాచారం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కూడా నేను ఒక మెమో కూడా ఇచ్చాను. మీరు వెంటనే వారు కోరుతున్నటువంటి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్పి ఆ కన్సర్న్ అందరు కూడా ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెమో కూడా ఇచ్చాను. ఆ మెమో ద్వారా వారు ఆ సమాచారం ఇవ్వకపోతే చట్టపరమైనటువంటి నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది గౌరవ కౌన్సిలర్ గారికి సవినయంగా విన్నపించుకుంటున్నాను. సమాచార హక్కు చట్టాన్ని కాపాడాలి. ఇవ్వాలి. ఇవ్వాలి. కాపాడాలి సమాహార హక్కు చట్టాన్ని కాపాడాలి. సమాజం చట్టాన్ని కాపాడాలి. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై విచారణ వెంటనే జరిపించాలి. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై వెంటనే నిధులు జరిపించాలి. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ జరిపించాలి. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ జరిపించాలి. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై వెంటనే జరిపించాలి. మౌనం వీడాలి ఎమ్మెల్యే దుర్వినియోగం చేసిన ఈ నిధుల పైన మౌనం వీడాలి ఎమ్మెల్యే గారు దుర్వినియోగం చేసిన నిధుల పైన డౌన్ మున్సిపల్ అధికారులు డౌన్ మున్సిపల్ అధికారులు డౌన్ మున్సిపాలిటీ అధికారులు డౌన్ మున్సిపాలిటీ అధికారులు సిగ్గో మున్సిపాలిటీ అధికారులు అడిగి విగ్రహాలు పెడతారంటే మళ్ళీ మా సొంతలో పెట్టేమంటారు. మీ సొంతలో అయితే ఇదంతా ఈ పోగాదు ఎందుకు? సరే 3 నెలల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అడిగా, పబ్లిక్ మీటింగ్లు అడిగా, మున్సిపల్ సిబ్బంది కానీ లేదు ఎమ్మెల్యే గారు ఖండించాలి. మేము ఎందుకు పెట్టుకున్నామంటే ఎక్కడ పెట్టామని. లేదు పెట్టలేదంటే రేపు పొద్దున్న నేను వెంకటేశ్వర గుడికాడికి వచ్చి మీరు పెట్టే దీపం ఆర్పేస్తారు, సన్నిడి స్నానం చేసి గుడ్లతో వచ్చిన దీపం ఆపుతా. మీరు ఆపుతారా? మీరు పెట్టలేదని నిరూపణ చేసుకోవచ్చు కదా. నువ్వు మీరు పెట్టావు పెట్టలేదు, ఇందుకు మున్సిపల్ అధికారులను చెప్పాలా? వాళ్ళు ఏమో సొంత అంటున్నారు. అసలు ఈ మున్సిపాలిటీలో 1.5 సంవత్సరం ఈ కమిషన్గా వచ్చిన తర్వాత తప్పితే బీచ్ని తల్లారా, దోమల ముందు కుట్టారా, ఎక్కడ ఏమన్నా కుళాయి ల్యాప్టాప్ వేసారా, కుళాయి వేసారా, ఒక వాల్ వేసారా? డబ్బులు ఏమైపోయినాయి? దోచుకోవడం దాచుకోవడమేనా? ఈ ఎమ్మెల్యే గారు కూడా ఈ మున్సిపాలిటీ ఏం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, నేను అతి రూపంలో ప్రతి మీటింగ్లో అడుగుతానే ఉన్నా ఏం జరుగుతుంది. అది కూడా మీరు పేపర్లో చూడలేదా? అదే మీ ఆత్మకూరు అమ్మిలా కూడా మీరు పట్టించుకోరా? 20వ వార్డు కౌన్సిలర్ని సూరా భాస్కర్ నా పేరు. నేను దాదాపు సుమారు 90 రోజుల నుంచి గత 90 రోజుల నుంచి సమాచార చట్టం ఈ మున్సిపల్ అధికారులని అడగడం జరిగింది. అంతకుముందు కూడా ఈ 3 సంవత్సరాల కౌన్సిల్ మీటింగ్లో నా వార్డులో అభివృద్ధి కావడం లేదు, నా వార్డుకు నిధులు ఇవ్వడం లేదు అనే గలం నేను అడగడం జరుగుతూ వచ్చింది. వాటర్ సమస్య ఉందని చెప్పిన కొన్ని పైప్ లైన్లు కావాలా, కొన్ని పబ్లిక్ ట్యాబులు కావాలని కూడా అడిగిన. దేనికి మున్సిపల్ అధికారులు స్పందించాల. ఆ తర్వాత ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఈ కౌన్సిల్ మీటింగ్ ఒక్కసారి వచ్చాడు,
తర్వాత ఈ మున్సిపాలిటీలు ఏం జరుగుతుందా, అవినీతి జరుగుతుందా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా అని పట్టించుకున్న పాపాన పోల. వాళ్ళు ఎమ్మెల్యే గారు మేకపాటి రాజమోహన్ గారి పెద్దల గౌరవనీయులు ఎక్కడ మేము అవినీతి చేయమండి, మేము చాలా పద్ధతిగా ఉంటాం, ఈగల చేత్తో కాకిగూడెం కూడా అల్లేం అని అంటూ ఉంటారు. రాజమోహన్ గారి పెద్దలు గౌరవ రాజమోహన్ గారు అని అడుగుతున్నా సూటిగా, మీరు 29 లక్షలు విగ్రహాన్ని పెట్టిన ఊరంతా అనుకుంటుంది, నేను 3 నెలల నుంచి అడుగుతూ ఉంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు అని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు కానివ్వండి, పెద్దలు గౌరవనీయ రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఖండించండి, లేదు మున్సిపల్ సిబ్బందిని ఖండించమనండి. అంటే ఆ డబ్బులు వాడుకున్నది వాస్తవం. అదేవిధంగా ఆత్మల బస్టాండ్ ఉంది, కట్టారు, 4.5 కోట్లు పెట్టి మేము కట్టామంటున్నారు. దాంట్లో మున్సిపాలిటీ డబ్బులు ఎంత వాడారంటే చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. మున్సిపాలిటీ సిబ్బంది చెప్పడం లేదు, ఎమ్మెల్యే గారు చెప్పడం లేదు, ఖండించడం లేదు. అసలు నేను కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్ తీసుకొస్తా, అది 4.5 కోట్లు ఎలా అయిందో కూడా ఎస్టిమేషన్ ఇస్తామని కూడా చెప్తున్నా. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు పిఏలు రాజ్యం అవినీతికి రాజ్యం పోస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కాదని అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ కాడి నుంచి అక్రమంగా రోడ్లు ఆక్రమించి కట్టుకుంటున్నా, కాలువలు ఆక్రమించి కట్టుకుంటున్నా, ఎంతమంది పేపర్లు వచ్చినా కూడా స్పందించిన ఏకైక ఎమ్మెల్యే గారు అంటే మా గౌతమ్ విక్రమరెడ్డి గారు అని చెప్పాలి. అయ్యా, మీరు ఊరు తినడం కాదు, ఊర్లో ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు ఒక 2-3 పాయింట్లలో కూరలు ఇవ్వమని చెప్పాను. వాళ్ళు కానీ ఈకపోతే నేను మళ్ళీ ఏం చేయాలో రేపు ఉండో 2-3 రోజుల తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఈసారి ఏం చేయాలి, భారీగా ఏం చేసినా కూడా భారీతోనే చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అధికారులు స్పందించి వెంటనే డిమాండ్ చేస్తున్నా.